కర్ణాటకలో ఉన్నారు, సూరత్ లో ఉన్నారు, రాజస్థాన్ లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎట్లా జరిగితే ఈ మొత్తం దేశంలో కొట్టుకోవడం జరిగితే తప్ప ఏం లేదు. వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకోవాలా? మీరు వ్యాపారం మీరు చేయండి, మా వ్యాపారం మేము చేస్తాం, మీరు కూడా వ్యాపారం చేయండి, పెట్టబడి పెట్టి ఎవరు కాదంటున్నారు. ఆమన్గల్లో ఏం జరిగిందట అంటే ఇందాక శేఖర్ గారు మనతో పాటు వర్తక సంఘానికి సంబంధించి అక్కడ నుంచి జాయిన్ అయ్యారు ఆయన. సో కొత్తగా మేము వ్యాపారాలను తీసుకురాము, ఉన్నవారిని సరిపెట్టేస్తాం, మీరు కూడా వ్యాపారాలు చేసుకొని మీ వ్యాపారం మీది, మా వ్యాపారం అది. వ్యాపారంలో కాంపిటీషన్ కామన్, కానీ కొత్తగా తీసుకొచ్చి మళ్ళీ ఎక్స్ప్లాయిటేషన్ కంటే ఎక్స్ప్లాయిటేషన్ ఇక్కడ అర్థం ఏంటంటే అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రోత్సహించుకొని వాళ్ళే తక్కువ ధరలు పెట్టుకోవడాలు, ఒక సిండికేట్గా ఫామ్ అవ్వడాలు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. జనరల్గా బిజినెస్లో ప్రతి జరిగేదే ఇది. అది మీరు అవునన్నా కాదన్నా 100% ప్రతి బిజినెస్ జరిగేది ఇది, సిండికేట్ వ్యాపారస్తులు. సో సిండికేట్లు డెఫినెట్గా ఉంటాయి. సో ఇవన్నిటి నేపథ్యంలో అక్కడ మాకు వ్యాపారం చేయడానికి అవకాశం ఉండట్లేదు, మీరు రానివ్వకండి కొత్త వారిని అంటే ఓకే అని యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు తెలంగాణ సమాజంలో తెలంగాణ గ్రాస్ రూట్స్ లెవెల్లో జరుగుతోంది, కొత్తగా వ్యాపారం రాకండి అని అడుగుతున్నారు వాళ్ళంతా కూడా. ఒక విషయం చెప్తా, కొన్ని రోజులు అట్లా నడిస్తే అన్ని వ్యాపారాలు బంద్ అయిపోతే ఓన్లీ ఆన్లైన్ అయిపోతాయి. ఇప్పుడు చాలా వ్యాపారాలు తగ్గిపోయింది, ఆన్లైన్ అయిపోయింది, పెద్ద పెద్ద మాల్స్ పడాయి. అదే అయితే ఈ చిన్న చిన్న వ్యాపారం అట్లా కొన్ని రోజులు నడిస్తే వ్యాపారాలు ఎవరికి ఉండవు, అది ఆటోమేటిక్ బంద్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ పడింది, ఇప్పుడు డిమార్ట్ పడింది. ఒక ఊర్లో డిమార్ట్ పడితే ఎంతమంది చిన్న చిన్న కిరాణా వాళ్ళకి దెబ్బ పడింది మీకు తెలుసా? అది దాని గురించి మాట్లాడండి. ఓకే, వద్దు సార్, ఆ అంశమే వద్దు, మళ్ళీ అక్కడ పడతారు, వద్దు ప్లీజ్. మళ్ళీ ఇప్పుడు డిమార్ట్ల మీద పడమంటే అక్కడ కూడా స్టార్ట్ చేస్తారు, వద్దు, మనం ఇక్కడే ఆపేద్దాము, ఇలాంటి ఉద్యమాలు వద్దు మనకు. ఇప్పుడు మార్వాడి గురించి చెప్తానండి. ఇప్పుడు మార్వాడి మార్వాడి కొట్టుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మార్వాడి కొట్టుంది, మన తెలుగు వాళ్ళ కొట్లు కూడా ఉంది. ఇప్పుడు నా ఇష్టం, నేను ఎక్కడ ఉంటాను, నా ఇష్టము. కొందరు ఎలా ఉంటారంటే మార్వాడి సేట్ అని చెప్పి నెల సరుకు లిస్ట్ రాపించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, కొందరు నెల జీతం పైన ఆధారపడి ఉంటారు. కొందరు మార్వాడీలు మేము చిన్నప్పుడు చూసాము, నెల సరుకు మొత్తం లిస్ట్ సరుకు ఇచ్చేస్తారు వాళ్ళు, నెల అయిన తర్వాతనే డబ్బులు తీసుకుంటారు. అలా అన్నం పెట్టిన వాళ్ళు అండి వాళ్ళు ఎట్లా మర్చిపోతారు? మా ఇంట్లో పండుగ ఉంది, మా ఇంట్లో చుట్టాలు వచ్చారు, సేటు నాకు బియ్యం కావాలి, ఉప్పు కావాలి, పప్పు కావాలంటే ఇచ్చిన వాళ్ళు మార్వాడీలు, కోమటోళ్ళు అందరు ఇచ్చిన వాళ్ళు. ఇక్కడ అందరు సమానమే అండి. ఇక్కడ మార్వాడీలు తక్కువ కాదు, కోమటోళ్ళు తక్కువ కాదు, అందరం సమానమే. ఇక్కడ మనము ఈ వీళ్ళని చిన్న చూపు చూడడము కానీ, వీళ్ళని తరిమేయడం కానీ ఇది దుర్మార్గం. ఇది బిజినెస్ అంటే ఏంటి? కాంపిటీషన్. అక్కడ చూపించండి కాంపిటీషన్. 10 షాపులు పెట్టండి, లలితా జ్యువెలర్స్ని మించి పెట్టుకోండి, వద్దన్నరా? రాయితీలు ఉంది, గవర్నమెంట్ మీకు సబ్సిడీలు ఇస్తుంది, వద్దన్నరా? గవర్నమెంట్ సంస్థలు పెడుతున్నారా? కాదు కదా, వాళ్ళు బిజినెస్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు చాలామంది అంటారు ఉపాధి, వాళ్ళు బతకనికి వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉపాధి అడుక్కుంటారు. ఏంట్రా నైనా, మీరు వాళ్ళకు ఉపాధి ఇవ్వండి, వీలైతే వాళ్ళకు ఉపాధి ఇవ్వండి. మళ్ళీ అట్లనే ఉంది. మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఏమంటారు సార్, ఇప్పుడు అంటే మీరు చెప్పింది అవమానం కాదు, మీరు చేస్తున్నారు ఇట్లా అడుక్కున్నట్టే కదా. మాకు ఉపాధి కావాలంటే అడుక్కున్నట్టే సార్, అడుక్కున్నదంటే అవమానమే. ఇప్పుడు వాళ్ళని అడుక్కుంటారు మీరు. గంట మాట్లాడతావు, నువ్వు మాట్లాడతావు, మాట్లాడు బాయ్ సాబ్, నువ్వు ఏం మాట్లాడతావు మాట్లాడతావు, ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడతలేను. ఆ మర్యాద మీరు ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి ఏమంటున్నారు, వాళ్ళు మాకు ఉపాధి కలిగించాలి అని చెప్పి డిమాండ్ చేస్తారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ టేకింగ్ ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు టీసీఎస్ ఇక్కడిది కాదు, లోకల్ సార్, ఇన్ఫోసిస్ ఇక్కడదా కాదు. ఇప్పుడు వచ్చిన డిమార్ట్లు ఇక్కడివా కాదు, మరి ఇక్కడ మరి బాట అడుగుతున్నావా లేదా? ఇక్కడ అడుగుతున్నా లేదా? మనకి ఇక్కడ లోకల్ వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని అడుగుతున్నారా లేదా? సార్ అది ఇవ్వాలో లేదో అది ఆ కంపెనీ ఇష్టం. కంపెనీ ఎట్లా అవుతుంది అండి? ఇక్కడ ఇచ్చేటువంటి రిసోర్సెస్ ఇక్కడ యూజ్ చేసుకుంటున్నారు కదా. టీసీఎస్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో 15 ఎకరాలు ఇచ్చినట్టు ఐటీఎం కంపెనీలకి. వచ్చిన తర్వాత మీరు వ్యాపారాలు చేసుకొని మీరు దోచుకోపడని చెప్పి వదిలిపెట్టరు కదా సార్. వీళ్ళు మన స్టేట్ లో కడుతుండ్రా, గుజరాత్ లో కడుతుండ్రా, మరి ఇక్కడే కడుతుండ్రు కదా. ఇక్కడే కట్టినప్పుడు ఈ వాళ్ళు ఏదైతే సంపాదించుకుంటున్నారో ఆ డబ్బులంతా మన స్టేట్ కే చెందుతుంది. అవును, అంతేగాని వాళ్ళ స్టేట్ లో కట్టి ఇక్కడ ఉంటలేరు వాళ్ళు. కానీ ఇక్కడ డెవలప్మెంట్ బిల్డ్ చేస్తుంటారు. ఇప్పుడు దీని మీద ఏంటంటే, ఇప్పుడు తను అంటున్నాడు కదా, ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ సుల్తాన్ బజార్ పోదాం, ఇస్లామాబాద్లో గోకుల్ చాట్ ఉంటుంది. గోకుల్ చాట్ లో ఇప్పుడు మోడీ పెద్దగా పెట్టి భారతీయత, భారతదేశం చాలా మాట్లాడుతారు కదా, ట్యాక్సులు కడతారు అంటారు కదా, చాలా మాట్లాడుతారు కదా. అయ్యో బాయ్ సాబ్, నేను మాట్లాడే నా మాట నేను మాట్లాడే నువ్వు ఎట్లా చెప్తావు? నా మాట నేను మాట్లాడుతున్నా, నేనేం మాట్లాడా, నువ్వేం చెప్పేది? నువ్వు గోకుల్ చాట్కి పోదాం,
గూగుల్ చాట్ కాడ కూర్చుందాం, మొత్తం క్యాష్ దందా అండి, ఒక్క పైసా కూడా ట్యాక్స్ కట్టేది లేదు దాంట్లో. మీరు రాని ఇప్పుడు ఈ నిమిషం ఇక్కడికి వెళ్ళి మనం మీ కెమెరామెన్ ఉన్నప్పుడు డిస్కషన్లో పంపించండి, మొత్తం క్యాష్ దందా మొత్తం. వాళ్ళు ట్యాక్సీలు ఎగ్గొడుతున్నారని చెప్తున్నాం. ఏ దుకాణంలో కన్నా పోదాం, పోయి ఇప్పుడు రాసిస్తే వాడు హిందీలో రాసిస్తాడు, అది ఏం అర్థం కాని భాష, అలా మాట్లాడే వాళ్ళు మొత్తం హిందీ ఉంటారు, మన వాళ్ళు అట్లే ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఆ బిల్లులు మొత్తం దొంగ బిల్లులే, 90% ఫేక్ బిల్లులే వాళ్ళు ఇచ్చేటి మొత్తం. వాళ్ళ హార్డ్వేర్ షాప్లలో పోదాం, కరెంట్ షాప్లలో పోదాం, అరే అట్లా కాదు, ఆయన చెప్పేంత నీతివంతంగానే మొత్తం వాళ్ళ సమాజం ఉండేది ఉంటే పంచాయతీ లేదు కదా. మరి ఇన్ని రోజుల నుంచి వాళ్ళని హక్కున చేసుకోలేదా? ఇవాళ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఇది ఏండ్ల నుంచి వాళ్ళ లోపల రగులుతున్నది కాబట్టినే. ఇవాళ ఒక్కరు కాదు, మీరు 100 కాళ్ళు తీసుకోండి, 100 కాళ్ళల్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా అనుభవాలు చెప్తారు. నిన్న రాత్రి నాకు వరంగల్కి వెళ్ళి మస్తు కాల్స్ ఒక చింతల విజయన్ హైదరాబాద్ నుంచి కాలర్ సిద్ధంగా ఉంటే తర్వాత మాట్లాడదాం. మన పృథ్వీ గారు, విజయ్ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్, మాది తెలంగాణ రక్షణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఓకే సార్, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పండి, దయచేసి వినండి. మనకు హైదరాబాద్కు చుట్టుపక్కల దాదాపు 6 ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ 6 ఇండస్ట్రీస్లలో అధ్యక్షులు వచ్చేసి 100% నార్త్ ఇండియన్సే. ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి? మీరు ఏ ఇండస్ట్రీస్ అనుకోండి, ఉదాహరణకు టీజేఏసీ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. ఓకే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లో 6 ఇండస్ట్రీలలో మీరు కనుక్కోండి, ఇప్పుడే వెళ్ళి 6 ఇండస్ట్రీలకు అధ్యక్షులు కూడా నార్త్ ఇండియన్సే. ఓకే, అది మన దౌర్భాగ్యం. ఓకే. సో వాళ్ళ ఎన్నికలు ఉంటాయా? వాళ్ళకి అధ్యక్షులు ఎట్లా ఉంటారు? ఉండవు. ఎవరికి ఎక్కువ భూములు అంటే ప్రభుత్వం నుంచి ఎవరికి ఎక్కువ భూములు ఉంటే వాళ్ళ అధ్యక్షులు అవుతారు, ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉంటే వాళ్ళ అధ్యక్షులు అవుతారు. కనుక్కోండి మీరు. ఓకే, అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మేము 10 మంది జీవనోపాధి కోసం మీకు ఇండస్ట్రీ కోసం భూములు ఇస్తే ఆ భూములు అమ్ముకొని కోడు సంపాదించిన కొడుకులు ఈ కొడుకులు. సారీ, ఇక్కడ అబ్జెక్టబుల్ లాంగ్వేజ్ వద్దు ప్లీజ్, దయచేసి. సరే సారీ, మీకు అది అర్థం, మీకు అది అంటే బాధతో మాట్లాడుతున్నాం, తెలంగాణ సమాజం బాధతో మాట్లాడుతుంది, మేము బాధతో మాట్లాడుతున్నాం, దయచేసి అర్థం చేసుకోండి. సో మీరు భూములు దేనికి ఇచ్చారు? ఇండస్ట్రీస్ కోసం ఇచ్చారు. ఇండస్ట్రీస్ కోసం భూములు ఇస్తే ఆ భూములలో వీళ్ళు ప్రైవేటు వెంచర్లు వేసుకొని, ఆ భూముల్ని సంవత్సరం తర్వాత ప్రైవేట్ వెంచర్లు వేసుకొని అడ్డవుల బిల్డింగ్లు అడ్డుకొని మా తెలంగాణ భూములు అమ్ముకొని బతుకుతున్నారు వీళ్ళు. సో వాళ్ళ చేతులకు ఎట్లా పోయినాయి? మళ్ళీ ఆ భూములని వాళ్ళ చేతులకు ఎట్లా పోయినాయి? ఇదే ఇక్కడ అది లోపాయకార ఒప్పందాలు చాలా ఉంటాయండి. అందులో ఉదాహరణ చెప్తాను మీకు నేను. మీరు కనుక్కొని ఇండస్ట్రీస్ మీద మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఇది నిజమా కదా మీకే తేటతలం అవుతుంది. దాంతో పాటు హైదరాబాద్కు రమ్మని మేము అడుక్కోలేదు కదండి, వాళ్ళ దగ్గర పోయి అడుక్కోవాల్సిన గతి కూడా మాకు పట్టలేదు. మా తెలంగాణ రాష్ట్రంలోనే చాలా మంది ఇండస్ట్రీస్ ఉన్నారు, వాళ్ళు మాకు ఉద్యోగాలు కల్పిస్తున్నారు, మేము జాబులు చేసుకుంటున్నాం, పనిపాట ఉన్నది, పనిపాట లేము. ఈ రోజు నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చిన ఈ మారుడిల దగ్గర ఏ తెలంగాణ బిడ్డ పని చేయట్లేదు, వాళ్ళు పని కూడా పెట్టుకోరు. సో జోసఫ్ గారు అని చెప్పి సోషల్ యాక్టివిస్ట్ ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే, మీరు వాళ్ళు ఎక్కడి నుంచో బతుకు తెరువుకు వచ్చిన దగ్గర మీరు ఉపాధి అడుక్కోవడం ఏంటి, సో మీరే ఉపాధి వాళ్ళకి ఇవ్వాలి కానీ వాళ్ళకి అడుక్కోవడం ఏంటి అని మాట్లాడుతున్నారు ఆయన. మాట్లాడండి, పక్కన ఉన్నది ముందే మా పక్కన ఉన్నది తెలంగాణ బిడ్డ, మన క్రాంతి మన పొద్దురాజు ఉన్నాడు, ఆయన కొంచెం బీపీ ఎక్కువ, పుట్టుకున్న జాగ్రత్త. సారీ, అట్లా మాట్లాడడం సమంజసం కాదు. ఎందుకంటే తెలంగాణ సమాజంలో టీవీలో సమాధానం ఏం చెప్తారు మీరు? ఏది పడితే అది మాట్లాడొద్దు, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు, మీరు అనవసరంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు. వచ్చినప్పుడు మా మీద దాడి చేయడం కరెక్ట్ కాదు అంటున్నా. ఎవరు అంటున్నా? ఆయన ఈయన అంటున్నా. ఇప్పుడు ఈయనకు బీపీ అంటుండు, ఎందుకు ఆ మాటలు? అంటే ఇక్కడ ఎక్కడి నుంచో బతకడానికి వచ్చిన వాళ్ళ దగ్గర మీరు ఉద్యోగాలు అడగడం ఏంటి? వాళ్ళకి మీరు ఉద్యోగాలు ఇవ్వండి బాబు, మనం ఇద్దాం ఉద్యోగం వాళ్ళకు. ఉన్నావు ఎందుకంటే వాళ్ళు ఉద్యోగాలు చేయరు, వాళ్ళు కేవలం బిజినెస్ అని నమ్ముకున్నారు. మేము ఇవ్వమండి మీరు అసలు ఉద్యోగాలు చేసే మొక్కలే కావు, మీరు ఉద్యోగాల పేరు మీద మీరు వచ్చిన వాళ్ళు కాదు, మీరు బిజినెస్ పేరు మీద వచ్చి ధర్మ వడ్డీలు, చక్ర వడ్డీలు, అధిక వడ్డీలు అని తెలంగాణ సమాజాన్ని నిన్న ముంచుతున్నారు మీరు. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ వాయిస్. సో మీరు చెప్పండి. ఇప్పుడు ఇది ప్రతి సామాన్య తెలంగాణ పౌరుల్లో ఉన్నటువంటి భావన, ఇది 90% చెప్తున్నా. 10% అభిప్రాయాల భేదాలు కూడా ఉండొచ్చు, కానీ 90% వీళ్ళతో ఎక్స్ప్లాయిటేషన్ కు గురి కాబడుతున్నాం అనేది అభిప్రాయం ప్రతి ఒక్కరికి. నేను జోసెఫ్ నన్ను అటు బలవంతరావు గారు అడుగుతాను. బలవంతరావు గారు, మీరు ఇక్కడికి వచ్చి ఎన్నేళ్ళు అవుతోంది?
అంటే నేను complete వచ్చి గా 23 సంవత్సరాలు అయింది సార్. 23 సంవత్సరాలు అంటే మేబీ 21st సెంచరీలో వచ్చారు మీరు 2001లో వచ్చారు. 2002. ఓకే, సో 2002 నుంచి వచ్చినప్పటి నుంచి లేని సమస్య ఇప్పుడు ఎందుకు ఉత్పన్నమైంది అనుకోవాలి? ఇప్పుడు ఎందుకు ఇట్లా మార్వాడి గో బ్యాక్ అనే ఒక ఉద్యమం జరుగుతోంది? గతంలో కూడా చిన్న జరిగాయి కొన్ని, కానీ ఇంతటి స్థాయిలో ఆ ఉద్యమం జరగలేదు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు మరి విభేదాలు జరిగాయి, తర్వాత కొత్త ఫుల్ స్టాప్ పడిపోయాయి, ఆ సమస్య సొల్యూషన్ దొరికింది. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అనుకోవాలి మరి? అది ఎందుకు జరుగుతున్నాయి ఇది వాళ్ళకి తెలవాలి సార్, మనకేం తెలుస్తుంది వాళ్ళు ఎందుకు అంటే మీ అనుమానం ఏంటి అని చెప్పి రాజస్థాన్ గుజరాత్ లో జరిగితే మీరు ఏం చేస్తారు అది చెప్పండి. As- వాళ్ళకి as ఏం a- చేస్తారు? ఏ శరణాలు ఆయన అడుగుదాం, ఒక్క నిమిషం ఆయన అడుగుదాం. మనోళ్ళని రైట్, ఒక్కసారి బలవంతరావు గారు ఎందుకు వచ్చింది అనుకుంటారు? మీ అనుమానం ఏంటి? ఉన్న పలంగా ఎందుకు వచ్చింది? ఇది సికింద్రాబాద్ లో స్టార్ట్ అయిన ఉద్యమం ఇప్పుడు మనకు చేసిన దాంట్లో మీరే చూసారు, హైదరాబాద్ నుంచి కాల్స్ వచ్చాయి, కామారెడ్డి నుంచి కాల్స్ వచ్చాయి, నిజామాబాద్ నుంచి కాల్స్ వచ్చాయి. సో కంటిన్యూస్ అంటే పబ్లిక్ మన ఎవరు కూడా మీరు కానీ లేకపోతే ఇక్కడ పృథ్వీ గారు కానీ ఉద్యమాలు చేసే వాళ్ళందరికీ గ్రాస్ రూట్స్ తెలియదు. గ్రాస్ రూట్స్ ప్రజల దగ్గరికి వీళ్ళందరూ కూడా అట్లా మాట్లాడని చెప్పలేరు కాబట్టి వాళ్ళు చేసి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఎప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకోవాలి? ఒక ఉద్యమంగా ఎందుకు మారింది? దాక్తంగా ఒక కమ్యూనిటీకి వ్యతిరేకించి నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా ఒక కమ్యూనిటీకి మొత్తం బాయ్కాట్ చేసి బంధుకు పిలుపునిచ్చేటువంటి ఆ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడే ప్రసారం పెట్టొచ్చు కదండి. ఎందుకు వచ్చింది అనుకోవాలి? బలవంతరావు గారు ఏం చెప్తారు? సార్ చెప్తారుగా ఎందుకు వచ్చింది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఏం చేశారు మీరు అందరూ? అప్పుడెందుకు ఇలాంటి వాతావరణం దేవలేదు? అప్పుడు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు కొత్తది ఇలాంటిది ఏందండి? ఇది అడిగేటోడు లేడు అనుకుంటారా? ఒక్క నిమిషం రావుతారా? ఇదే నడుస్తుంది ఇక్కడ. బలవంతరావు గారు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? ఎందుకు వచ్చింది సమస్య? మీకేమైనా ఐడియా ఉందా? అది పృథ్వీ గారు చెప్తారు సార్, వాళ్ళకి ఏం ప్రాబ్లం అవుతుంది. మా వాళ్ళు చెప్తున్నారే, వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్తాను ఎక్స్ప్లాయిటేషన్ వ్యాపించిరు, విస్తరించిరు. ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళని బిజినెస్ చేసుకొని ఇవ్వడం లేదు. కామన్ పీపుల్కి చెప్తుంది అదే. ఇక్కడ పృథ్వీ గారు కానివ్వండి, తెలంగాణ శ్యాము, ఇంకొంతమంది ఎవరైతే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో జరిగింది కాబట్టి ఇప్పుడు కొంతమంది అయితే ఫేమస్ కావడం కోసం తెలంగాణ శ్యామ నేను మాట్లాడుతాను, ఒక నిమిషం మాట్లాడుతాను దాని గురించి. సో ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? మీకేం ఐడియా లేదంటారా? చూస్తలేరు, ఫాలోఅప్ చేస్తలేరు దీన్ని ఈ విషయాన్ని? వీళ్ళు అంటున్నారు కదా అన్ని షాపులు వాలి ఉన్నాయి. ఇప్పుడు ఒక ఊరిలో ఒక 1000 షాప్ ఉంటే 1000 మాది కాదు కదా, దానిలో 1000లో 100 ఉంటది మాది సార్.